ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ రాష్ట్రమంతా షాక్. కోర్టు మరో సంచలన తీర్పు. అసలు ఏం జరిగిందంటే వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. పెళ్లిని నిరాకరించడం అత్యాచారం కింద కాదు అని చెప్పేసి కోర్టు సంచలన తీర్పిచ్చింది ఉత్తరాఖండ్ హైకోర్టు. అసలు ఏం జరిగింది చూస్తే, పరస్పర అంగీకారంతో సహజీవనం చేసిన తర్వాత, అంటే ఈ మధ్య కాలంలో సహజీవనాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. సో పరస్పర అంగీకారంతో సహజీవనం చేసిన తర్వాత పురుషుడు వివాహానికి అంగీకరించలేదనే కారణంతో దానిని అత్యాచారంగా పరిగణించలేమని చెప్పేసి ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా సంబంధంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోలేదన్న ఏకైక కారణంతో అది నేరం కిందకి రాదు అని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే, ముస్సోరికి చెందినటువంటి ఓ మహిళ ఒక వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, ఆ నెపంతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు అయితే నమోదైంది. అయితే ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడిపై ఉన్న ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. బాధితురాలు నిందితుడు మొత్తం ఇద్దరు కూడా మేజర్లని, వారి మధ్య సంబంధం సుదీర్ఘకాలం పాటు పరస్పర అంగీకారంతోనే కొనసాగిందని చెప్పి న్యాయస్థానం గుర్తించింది. సహజీవనం ప్రారంభమైనప్పటి నుంచే సదరు వ్యక్తికి సదరు మహిళను మోసం చేయాలనే దురుద్దేశం ఉన్నట్లుగా నిరూపించడానికి తగిన ఆధారాలు ఏమీ లేవని, ఇద్దరు కూడా ఒకరికొకరు అంగీకారంతోనే సహజీవనం చేశారు. సో పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ మాట నిలబెట్టుకోలేకపోవడాన్ని నేరుగా అత్యాచారంగా పరిగణించలేమని చెప్పేసి కోర్టు తేల్చి చెప్పింది. అదేవిధంగా చాలా కాలం పాటు సహజీవనంలో ఉన్నప్పుడు శారీరక సంబంధం అనేది కేవలం పెళ్లి వాగ్దానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని భావించలేమని చెప్పేసి ధర్మాసనం కామెంట్ చేసింది. అది ఇద్దరి ఇష్టపూర్వక నిర్ణయం కూడా అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కాగా బాధితురాలు తన ఫిర్యాదులో నిందితుడు మొదటి నుంచి తనను వంచాలనే ఉద్దేశంతో ఉన్నాడనే విషయాన్ని బలంగా నిరూపించలేకపోయింది. దీంతో సదరు వ్యక్తిపై ఉన్న క్రిమినల్ చర్యలన్నీ కూడా రద్దు చేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. చట్టం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఇలాంటి అంశాల్లో స్పష్టత అవసరమని ఉత్తరాఖండ్ హైకోర్టు స్పష్టం చేసింది.